నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం మరో సరికొత్త కథ 'రాధకు నీవే ప్రాణం' పార్ట్ 1 వినేద్దామా? అది హైదరాబాద్ నగరం. అక్కడ ఉన్న శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు నారాయణ గారు, వారి భార్య లక్ష్మి గారు. వారికి ఉన్న ఏకైక కూతురు రాధ. రాధ అంత అందమైన అమ్మాయి కాకపోయినా చాలా అణకువ కలిగిన అమ్మాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా అది తనకే వచ్చింది అనుకొని వారికి ఏదో ఒక రూపంలో సహాయపడే మంచి మనసున్న అమ్మాయి. రాధని ఆ కాలనీలో ఉంటున్న అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే తను అందరితో ఇట్టే కలిసిపోతుంది కాబట్టి. తన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేదు రాధ. రాధ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది. డిగ్రీ అవ్వగానే తనకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపాలి అనేదే వాళ్ళ అమ్మా నాన్నల కోరిక. రాధ ఒకరోజు నిద్రలేచి బయటికి రాగానే ఎదురుగా కనిపిస్తాడు అభి. వాళ్ళు ఆ రోజే రాధ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లోకి వస్తారు. ఎందుకో తెలీదు, అభిని చూడగానే రాధ ఒక్క నిమిషం అన్నీ మర్చిపోయి తననే చూస్తూ ఉండిపోతుంది. రాధ దగ్గరికి వచ్చిన లక్ష్మి గారు, వాళ్ళు ఈరోజే ఆ ఇంట్లోకి వచ్చారు. ఆ అబ్బాయి పేరు అభిరామ్. అందరూ తనని అభి అని పిలుస్తారంట. వాళ్ళ నాన్నగారు రాఘవేంద్ర గారు వ్యాపారం చేస్తూ ఉంటారంట. వాళ్ళ అమ్మగారు సీత గారు. తనకు ఒక చెల్లెలుంది. ఆ అమ్మాయి పేరు శ్రీలేఖ. ఆ అమ్మాయి మీ కాలేజీలోనే డిగ్రీ జాయిన్ అవ్వబోతుంది. అభి ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే అభి రాధ దగ్గరకు వచ్చి తనని పరిచయం చేసుకొని, ఆంటీని పిలుస్తారా, అమ్మ ఏదో మాట్లాడాలి అంటున్నారు అని అడుగుతాడు. రాధ ఏమీ మాట్లాడకుండా అభినే చూస్తూ ఉంటుంది. వెంటనే అభి హలో మిమ్మల్నే అనగానే సారీ ఒక్క నిమిషం ఇప్పుడే పిలుస్తాను అని ఇంట్లోకి వెళ్తుంది. తర్వాత రోజు నారాయణ గారికి శాలరీ రావడంతో రాధకి ఎప్పటిలా పాకెట్ మనీ ఇచ్చి కాలేజీకి పంపిస్తారు. కాలేజీకి బయలుదేరిన రాధని ఆ కాలనీ గేటు దగ్గర ఉన్న కుర్రాళ్ళు ఏడిపిస్తారు. అందులో నవీన్ కూడా ఒకడు. నవీన్ ఎప్పుడు రాధ గురించి బ్యాడ్గా మాట్లాడుతూనే ఉంటాడు. రాధ అందంగా లేదు అని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటాడు. అవేవి రాధ పట్టించుకోదు. కాలేజీకి వెళ్తున్న రాధకి అభి ఎవరికో సహాయం చేస్తూ కనిపిస్తాడు. అది చూసి రాధకి అభి మీద చాలా గౌరవం పెరుగుతుంది. అభి రాధని చూసి కూడా మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. రాధని సీతగారికి పరిచయం చేస్తుంది లక్ష్మి. సీత రాధని చూసి, మా అమ్మాయి లేఖ కూడా మీ కాలేజీలోనే చదువుతుంది. అందరం ఒకే దగ్గర ఉంటున్నాం. తనని కూడా నీతో తీసుకువెళ్ళమ్మా అంటారు. రాధ సరే ఆంటీ, మీరంతగా చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను అంటుంది. కొద్దిసేపటికి రాధ రెడీ అయ్యి అభి వాళ్ళ ఇంటికి లేఖ కోసం వెళ్తుంది. కానీ హాల్లో ఎవ్వరూ కనిపించరు. కొద్దిగా ముందుకు వెళ్ళిన రాధకి సీతగారు లేఖ మాట్లాడుకోవడం వినిపిస్తుంది. లేఖ వాళ్ళ అమ్మని, ఎందుకు నన్ను తీసుకువెళ్ళమని ఆ అమ్మాయికి చెప్పావు? తను ఎలా ఉందో చూసావా? తనతో వెళ్తే నా స్నేహితుల ముందు నా పరువు పోతుంది. అందరూ నన్ను కూడా ఎగతాళి చేస్తారు అంటుంది. సీత, ఈ ఒక్క రోజుకి వెళ్ళు. ఏదో ఒకటి చెప్పి రేపటి నుండి రాకుండా చేస్తాను ప్లీజ్ అంటుంది. నో వే అమ్మా, నేను వెళ్ళను అంటుంది లేఖ. అది విన్న రాధ బయటికి వచ్చేస్తుంది. అప్పుడే రాఘవేంద్ర గారు అభి రాధకి ఎదురవుతారు. రాఘవేంద్ర రాధను చూసి, ఏయ్ ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అంటారు. అభి తను రాధ మన ఎదురింట్లో ఉంటారు అని చెప్తాడు. రాఘవేంద్ర లోపలికి వెళ్ళగానే అభి రాధకి సారీ చెప్పి, నాన్నగారి మాటలు పట్టించుకోవద్దు, ఆయన ఎప్పుడూ అంతే, ఎవరిని నమ్మరు అని చెప్పి వెళ్తాడు. కాలేజీకి వెళ్తున్న రాధని రోజులాగానే నవీను, అదిగోరా మన కాలనీ బ్యూటీ అంటాడు. అందరూ నవ్వుతారు. అక్కడే ఉన్న అభి, హే నవీన్, తప్పురా, అలా తన ప్లేస్లో మన ఇంట్లో ఎవరైనా ఉంటే అలానే ఏడిపిస్తావా? నవీన్ వెంటనే, నువ్వు ఆపరా, ఇది నీకు అనవసరమైన విషయం అంటాడు. రాధ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకరోజు రాధ ఒక షాప్లో ఒక వ్యక్తి బాబుని కొట్టడం చూస్తుంది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఆపి, ఎందుకు ఆ పిల్లవాడిని కొడుతున్నారు, ఆపండి అంటుంది. నీకేం తెలుసు వీడి గురించి? చిన్నప్పుడే వీడి అమ్మ బాబు పోతే వాడికి తిండి పెట్టి మా ఇంట్లో ఉండనిస్తే ఈరోజు షాపులో 100 రూపాయలు దొంగతనం చేశాడు. వీడిని కొట్టక ఏం చేయాలి అంటాడు. ఏడుస్తున్న బాబుని రాధ ఓదార్చి, బాబు
ఎందుకు తీసావు డబ్బులు అంటుంది. నాకు అన్నం పెట్టి 3 రోజులయిందక్క, బాగా ఆకలిగా ఉంది అంటాడు. వెధవ, అబద్ధాలు చెప్తావా అని మళ్ళీ కొట్టబోతాడు ఆ వ్యక్తి. రాధ, ఆగండి, ఆ బాబు అబద్ధం చెప్తున్నాడని నేను అనుకోను. మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు అంటుంది. పోవమ్మా, చెప్పావు గాని, నీకంత బాధగా ఉంటే నువ్వే వాణ్ణి తీసుకువెళ్ళు, మాకు పట్టిన దరిద్రం పోతుంది అంటాడు. సరే, తీసుకుని వెళ్తాను అని ఆ బాబుని తీసుకుని వెళ్ళి భోజనం పెట్టించి అనాథాశ్రమంలో చేర్పించి తన దగ్గర ఉన్న డబ్బులు ఆ బాబుకి ఇచ్చేస్తుంది రాధ. అభిని మొదటిసారి చూసిన దగ్గర నుండి రాధ తనని ఇష్టపడడం మొదలు పెడుతుంది. రాధ ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ కాలనీ వాచ్మెన్ బాగా తాగి అతని భార్యని బాగా కొడుతూ ఉంటాడు. కానీ ఎవ్వరూ వారిని పట్టించుకోరు. అది చూసి రాధ అతని దగ్గరకు వెళ్ళి అతని చెయ్యి విదిలించి, నీకేమైనా పిచ్చా, ఎందుకు ఆవిడ్ని అలా కొడుతున్నావు అని అడుగుతుంది. హే, నీకెందుకు, అది నా భార్య, నా ఇష్టం, ఇది మా ఇంటి విషయం అంటాడు. అతని భార్య, నువ్వు వెళ్ళిపోమ్మా, అసలే తాగి ఉన్నాడు, నిన్నేమైనా అంటాడు అంటుంది. ఇది మీ ఇంట్లో విషయమా? ఎప్పుడైతే నువ్వు నీ భార్యని రోడ్డు మీద అవమానించావో అప్పుడే ఇది బయట విషయం అయింది. నీ పిల్లల్ని చూడు, ఎంత ఏడుస్తున్నారో. నిన్ను చూస్తూ పెరుగుతున్న నీ పిల్లలు కూడా రేపు నీలానే తయారవుతారు. ఒక ఆడదాన్ని అవమానిస్తున్నావు. నిన్ను కన్నతల్లి కూడా ఆడదే. ఆ విషయం ఎందుకు నీకు గుర్తులేదు? రేపు నీకేమైనా అయితే నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. మీ అమ్మాయికి రేపు పెళ్ళయి తన భర్త కూడా తనని ఇలానే చేస్తే నీకెంత బాధగా అనిపిస్తుంది. ఇప్పటికైనా మారి వాళ్ళని బాగా చూసుకో, అందరూ నిన్ను గౌరవిస్తారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదంతా చూసిన సీతకి రాధ మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇంటికి వచ్చిన రాధని లక్ష్మి, నీకెందుకే అందరి విషయాలు, అంతమందిలో వాడు నిన్నేమైనా అంటే తట్టుకోగలవా అంటుంది. అందరూ అలా అనుకోబట్టే వాడు అలా తయారయ్యాడు అంటుంది రాధ. అప్పుడే సీత వచ్చి, లక్ష్మి, రాధ చాలా మంచి పని చేసింది, వాడి తప్పేంటో వాడికి తెలిసేలా చేసింది, తనని ఏమీ అనకండి అంటుంది. మీరు ఇలానే సపోర్ట్ చేయండి, అది ఇంకా మారను కూడా మారదు అంటుంది లక్ష్మి. ముగ్గురు నవ్వుకుంటారు. సీత రాధని ఇంటికి తీసుకుని వెళ్ళి లేఖకి పరిచయం చేస్తుంది. కానీ లేఖ రాధతో మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు గట్టిగా విసిరి కొడుతుంది. సారీ రాధా, దానికి పొగరు కొంచెం ఎక్కువ, నువ్వేం అనుకోకు అంటుంది సీత. అయ్యో పర్లేదులే ఆంటీ, తనే తెలుసుకుంటుంది, నేను కాలేజీలో కూడా తనని గమనిస్తూనే ఉంటాను, మీరు తన గురించి కంగారు పడకండి అంటుంది. సీత, ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మనసు నీకెలా వచ్చింది రాధా? నీలాంటి కూతురు నాకుంటే ఎంత బాగుండేదో అంటుంది. అమ్మో ఆంటీ, ఇప్పటికే నేను పెద్ద చెట్టు ఎక్కేశాను, ఇంకా ఎక్కలేను అంటుంది రాధ. సీత పెద్దగా నవ్వేస్తుంది. సరే రాధా, మా ఇల్లు చూద్దువుగానిరా అని అన్ని రూమ్స్ చూపిస్తూ ఉంటుంది సీత. అప్పుడే వచ్చిన రాఘవేంద్ర గారు సీతని పిలిచి కాఫీ ఇవ్వమని అడగటంతో కిచెన్లోకి వెళ్తుంది. రాధ కూడా సీతతో పాటు వెళ్ళి, ఆంటీ, అంకుల్కి కాఫీ నేను చేస్తాను అంటుంది. ఆయన నేను చేస్తేనే వంకలు పెడతారు రాధా, టేస్ట్ బాగోకపోతే మళ్ళీ అరుస్తారు, మీ అంకుల్కి అసలే ముక్కు మీదే ఉంటుంది కోపం అంటుంది సీత. నన్ను నమ్మండి ఆంటీ, ప్లీజ్ అంటుంది రాధ. సరే నీ ఇష్టం అంటుంది సీత. రాధ కాఫీ చేసి సీతకిస్తుంది. నువ్వే ఇవ్వమ్మా, నిన్ను అంకుల్కి పరిచయం చేస్తాను అంటుంది సీత. ఇప్పుడు వద్దులే ఆంటీ, ఇంకోసారి చేదురు కానీ ముందు ఈ కాఫీ తీసుకుని వెళ్ళండి అని కిచెన్ డోర్ దగ్గరే ఉండిపోతుంది రాధ. సీత భయపడుతూ కాఫీ రాఘవేంద్రకి ఇస్తుంది. కాఫీ తాగిన రాఘవేంద్ర సీతని, మన పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో ఇంత మంచి కాఫీ నువ్వెప్పుడు పెట్టలేదు, చాలా బాగుంది అంటాడు. సీత అది అని చెప్పబోతుండగా వద్దు అని సైగ చేస్తుంది రాధ. రాఘవేంద్ర వెళ్ళిపోయాక, ఏమైంది రాధా, ఎందుకు చెప్పొద్దన్నావు అని అడిగితే, ఇదేమీ చెప్పుకునే అంత పెద్ద విషయం కాదులే ఆంటీ అని అంటుంది రాధ. ఆ రోజు నుండి సీత రాధ చాలా క్లోజ్ అవుతారు. ఒకరోజు రాధ వాళ్ళ పక్కన ఇంట్లో ఉండే సరోజిని గారు ఏడవటం వింటుంది. రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమైందంటీ, ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంది. అందుకు సరోజిని, నీకెందుకు, నువ్వేమైనా తీరుస్తావా, వెళ్ళు అంటుంది. రాధ,
సరోజిని భుజం మీద చేయి వేసి, ఆంటీ, మనసులోని బాధను ఎవరికైనా చెప్పుకుంటే ఖచ్చితంగా కొంత భారం తగ్గుతుంది. అంతేకాదు, ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. ఒకవేళ అది నాకు తెలిస్తే నేను మీకు సహాయపడతాను అంటుంది. సరోజ వెంటనే, నన్ను క్షమించిరాదా, ఏదో బాధలో అలా మాట్లాడాను అని అంటారు. అర్థం చేసుకోగలను ఆంటీ, ఏమైందో ఇప్పటికైనా చెప్పండి అంటుంది. సరోజ, మా అమ్మాయి నీకు తెలుసు కదా అనగానే, హా, పద్మక్క, తనకి ఒక పాప కూడా ఉంది, పేరు విద్య కదా అంటుంది రాధ. అవునమ్మా, పద్మని మా అల్లుడు బాగా హింసిస్తున్నాడు. తనతో అస్సలు మాట్లాడనివ్వటమే లేదు. ఇప్పుడు వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలియలేదు. ఇవాళ ఉదయం విద్య ఫోన్ చేసింది. అమ్మమ్మ, నాన్న మమ్మల్ని బాగా కొడుతూ ఉన్నాడు. అమ్మ చనిపోతాను అంటుంది. నన్ను అమ్మేస్తా అంటున్నాడు. ఇప్పుడు నాన్న నిద్రపోతుంటే దొంగతనంగా కాల్ చేస్తున్నాను. మమ్మల్ని మీ ఇంటికి తీసుకువెళ్ళండి అని ఏడుస్తూ చెప్పింది. అది మా అల్లుడు చూసి ఫోన్ లాక్కొని తనని కొట్టి కాల్ కట్ చేశాడు. ఏం చెయ్యాలో తెలియడం లేదు అని రాధని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది. ఆంటీ, బాధపడకండి. అక్కని ఇంటికి తెచ్చే బాధ్యత నాది. నన్ను నమ్మండి. విద్య కాల్ చేసిన నెంబరు నాకు ఇవ్వండి అని అడిగి తీసుకొని ఇంటికి వెళ్తుంది రాధ. రాధ తన క్లాస్మేట్ తనూజకు కాల్ చేసి, మీ అన్నయ్య రామ్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంది. ఎందుకు అంటుంది తను. అంతా నీకు వివరంగా తర్వాత చెప్తాను, ముందు ఇవ్వు, చాలా అర్జెంట్ అంటుంది. సరే సరే అని నెంబర్ ఇస్తుంది తనూజ. రామ్కి కాల్ చేస్తుంది రాధ. అన్నయ్య, నేను రాధని, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అంటుంది. అప్పుడు రామ్, ఖచ్చితంగా చేస్తానమ్మా, ఏం కావాలో చెప్పు, నువ్వు నాకు చేసిన సహాయానికి రుణం తీర్చుకున్నవాడినవుతాను అంటాడు. అలా అనకండి అన్నయ్య, నేను చేసింది చాలా చిన్న హెల్ప్, కానీ ఇప్పుడు మిమ్మల్ని పెద్ద హెల్ప్ అడుగుతున్నాను. నేను మిమ్మల్ని కలవాలి, మీరు అడ్రస్ ఇస్తే నేనే వస్తాను అంటుంది రాధ. రామ్ తనకి అడ్రస్ ఇస్తాడు. రాధ వెంటనే ఇంటి నుండి బయటికి రాగానే ఎదురుగా అభి బైక్ మీద ఎక్కడికో వెళ్ళబోతూ ఉండగా చూసి దగ్గరకు వచ్చి, అభి అని పిలుస్తుంది. హా, చెప్పండి రాధా అంటాడు. నేను అర్జెంటుగా ఒక ప్లేస్కి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ పని ఉంది. మీకేం అభ్యంతరం లేకపోతే నన్ను డ్రాప్ చేస్తారా ప్లీజ్ అని అడుగుతుంది. సరే రండి అంటాడు. ఇద్దరూ కలిసి రామ్ దగ్గరికి వెళ్తారు. రాధ, అభిగారు, మీకు ఏదైనా పని ఉంటే వెళ్ళండి, డ్రాప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంటుంది. లేదు రాధా, నువ్వేదో టెన్షన్లో ఉన్నావు, నేను కూడా వస్తాను అని ఇద్దరూ కలిసి ఆఫీస్ లోపలికి వెళ్తారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాము. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.